ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అనేది దంత వైద్యుల కోసం ఏర్పడిన ఒక సంస్థ. ఇది దేశవ్యాప్తంగా ఉంది, ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో మళ్ళీ కొన్ని సబ్ బ్రాంచెస్ కూడా ఉంటాయి. తెలంగాణకు సంబంధించినంత వరకు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఉండేది. ఉమ్మడి రాష్ట్రానికి ఇండియన్ డెంటల్ అసోసియేషన్గా ఉండేది. నేను సెక్రటరీగా ఒక 8 సంవత్సరాలు, ప్రెసిడెంట్గా ఒక 2 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు కంటిన్యూయింగ్ డెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అని, ఉచిత దంత వైద్య శిబిరాలని, అలానే చాలామంది వర్క్షాప్స్ అంటే దంత వైద్యులకి కౌర్యశాల అంటారు. కొత్త కొత్త టెక్నాలజీలో ఎక్స్పర్ట్స్ని పిలిపించి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కానీ చేశాము. మహావీర్ హాస్పిటల్లో కూడా ఒక 4 వర్క్షాప్స్ చేశాము. అశోక్ పటేల్ అని అమెరికాలో ఉంటారు, ఆయన గారిని పిలిపించి ఇక్కడ డెంటల్ ఇంప్లాంట్స్ మీద చేశాము. అలానే పరమేశ్వరన్ అని, డాక్టర్ మునిరత్నం నాయుడు వారిని, వాళ్ళు ఇక్కడికి వచ్చి డాక్టర్ బి శ్రీనివాసన్ అని, వాళ్ళు భారతదేశంలో అత్యుత్తమమైన టీచర్స్. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేశారు అని అంటే దానికి చాలా అటువంటివి ఇక్కడ చేశాము. సౌత్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ చేశాను, ఇండియన్ డెంటల్ స్టేట్ కాన్ఫరెన్సెస్ చేశాము. అప్పుడు 2 రాష్ట్రాలకి హైదరాబాదులో ఒక్కటి మాత్రమే దక్కన్ బ్రాంచ్ అని ఉండేది, రాయలసీమ అట్లనే ఉండేది కాదు. మేము వచ్చిన తర్వాతనే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, అట్లా మన ఉత్తరాంధ్ర ఈ విధంగా బ్రాంచెస్ అన్నీ ఏర్పరచడం జరిగింది. ఇప్పుడు స్వామి గారు ఎవరైతే ఉన్నారో నాకు చాలా జూనియరు, డిఎన్ స్వామి సిద్దిపేటలో ఉన్నారు. నేను కూడా సిద్దిపేటలో చదువుకున్నాను. మాకు జూనియర్ తను గవర్నమెంట్ డెంటల్ కాలేజీలో. తాను చక్కగా ఈ ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.